మనోళ్ళు మానవతత్వానికి భగవతత్వానికి అసలు తేడా ఏంటో మాకు అర్థమైన భాషలో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటారు. మనోళ్ళు వేసే ప్రశ్నలు అంటే బాగానే ఉంటాయి అనుకోండి. అసలు వీటికి అర్థాలు ఏ రకంగా ఎలా చెప్పాలి? భగవంతుడు యొక్క ధర్మానికి మానవ ధర్మానికి మానవుడికి భగవంతుడికి తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి అని చెప్పేసి అని అంటే ఏదో మాకుండే కొద్దిపాటి పరిజ్ఞానంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. భగవంతుడు మనిషికి ఏమి ఇచ్చినా దాంట్లో తరుగు ఉండదు. అది ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, కోట్ల సంవత్సరాలు ఉన్నాయి, ఎన్నాళ్ళు ఉన్నాయి, ఏది ఉన్నాయి, అయినా మనకి ఇచ్చిన దాంట్లో ఏది తరుగు అంటూ ఉండదు. మనిషి ఏదైనా ఎవరికైనా ఒకరికి ఇచ్చినప్పుడు ఏంటంటే కొంత సమయానికి అది తరిగిపోయిద్ది, అది స్థిరంగా ఉండదు. పెద్ద రాజులా ఉన్నాయి, ఇంకొకలా ఉన్నాయి, ఇంకోలా ఉన్నాయి, వాళ్ళకి మంచి ధర్మగుణం ఉన్నాయి. వాళ్ళంటూ ఏదైనా 10 మందికి పంచాలన్నప్పటికీ ఆ రాజు శాంతం ఇదైపోయిన పరిస్థితులు మనం ఎన్నో చూసాం. మనిషి ఇచ్చేది ఏంటంటే తరిగిపోయిద్ది అనమాట. అది ఏదైనా ఉన్నాయండి, వస్తువు అవనాయి, పొలం అవనాయి, ఆస్తులు అవనాయి, ఆవులు అవనాయి, ఇంకోటి అవనాయి, ఇంకోటి అవనాయి. మనిషి ధర్మం చేద్దాము అని అనుకుంటే ఆఖరికి బలి చక్రవర్తి లాంటి వాడికి కూడా ఆ ధనం అనేది తరిగిపోయిద్ది మనిషి దగ్గర ఉన్నది. కానీ భగవంతుడు ఇచ్చింది ఏంటంటే తరుగంటూ ఎప్పుడు ఉండదు. అది ఎప్పుడు కూడా అది ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఆయన ఇచ్చిన దాంట్లో తరుగు ఇది ఎంత తరిగింది అనేది ఏ వస్తువుని ఎవరు చెప్పలేరు. భగవతత్వంలో తరుగు ఉండదు. పైపెచ్చి ఏంటంటే మనిషికి భగవంతుడికి పూర్తిగా మీకు ఇప్పుడు వ్యత్యాసం చెప్తా, ఇది దీంట్లో మీకు అర్థమైపోయింది. మనిషి ఏదైనా ఒక వస్తువుని ఒకసారి కానీ తయారు చేస్తే అది ఒక 10 సంవత్సరాలకి తర్వాత పాత పడిపోతూ ఉంటుంది. అది కొన్నాళ్ళకి అసలు పనికిరాకుండా పోయిద్ది. మనిషి తయారు చేసింది ఏదైనా సరే అలా క్రమేణా పాతబడిపోయి కొన్నాళ్ళకి పనికిరాకుండా పోయిద్ది. భగవతత్వంలో అది లేదు. సృష్టి ధర్మంలో మొదట ఏదైతే మనకు కనిపెట్టి అది మనకు ప్రసాదించాడో ఆ ధర్మంలోంచి ఏది పాతబడేది కానీ మళ్ళీ పోయేది కాదు అంటూ ఏం ఉండదు. అది ఎప్పుడు ఉంటుంది. మనం పోతాం, మధ్యలో వచ్చి మధ్యలో మనం పోతాం తప్ప ఈ సృష్టి ధర్మంలో తరుగు అనేది కానీ మళ్ళీ ఇది పోవటం కానీ జరిగేది ఉండదు. అదే సృష్టి ధర్మం అంటే భగవతి యొక్క మానసిక స్థితి నుంచి కలిగింది. భగవంతుడి భావంలోంచి ఏర్పడిన దాన్ని సృష్టి అన్నారు. అందుకని దాంట్లో ఏం తరుగు ఉండదు. ఎప్పుడు ఏ తరుగుని మీరు చూడలేరు. భగవతత్వాన్ని చూడాలంటే అలాగే చూడాలి తప్ప ఇంకొక రకంగా చూసినప్పుడు మీకు దొరకదు. మానవుడిది ఏదైనా తరిగిపోయిద్ది, ఆడు తయారు చేసింది పాతబడిపోయిద్ది, ఆడు పోతాడు, ఆడి వస్తువు పోద్ది. కానీ భగవతత్వంలో తరుగు రాదు, ఆ సృష్టి పోదు, అయిన పోడు. అవన్నీ మారేవి కావు, ఇవన్నీ మారిపోయి. ఈ రెంట్లకి వ్యత్యాసం తెలిస్తే మీకు భగవతత్వాల మీదకి ఎంతో కొంత అవగాహన కలిగినట్టు అనమాట, తెలిసినట్టని కాదు. అది మా గురువుగారు మాకు చెప్పిన మాట ఇప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చాను. సరి ఓ జన సుఖనో భవంతు.